రష్యాకు బయలుదేరిన విమానం కజకిస్తాన్లోని అక్టౌ ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలో ఉన్న 72 మంది ప్రయాణికులు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కజకిస్తాన్కి చెందిన ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ మాత్రం కొంతమంది బతికే అవకాశం ఉందని కొట్టిపారేయలేమని చెబుతోంది. అజర్బైజాన్కి చెందిన ఎయిర్లైన్స్ బాకు నుంచి రష్యాలోని గ్రిజ్నోకి బయలుదేరింది. అయితే గ్రిజ్నీకి బయలుదేరిన ఈ విమానాన్ని పొగమంచు కారణంగా దారి మళ్లించారని వార్తలు వస్తున్నాయి. అయితే కజక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఎయిర్పోర్ట్లో దిగడానికి ముందు పలు చక్కర్లు కొట్టినట్లు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన అక్టావు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలిందన్న వార్తలు వస్తున్నాయి. అలాగే 14 మంది సురక్షితంగా బయటపడ్డారని అంటున్నారు. పూర్తి వివరాలు అందాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అజర్బైజాన్ అధికారులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. ఎస్ గాయత్రి, కజకిస్తాన్లో విమాన ప్రమాదం సంభవించింది. మరి ఆక్టో సమీపంలో విమానం కుప్పకూలిపోయినటువంటి సంఘటన వెలుగు చూసింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 110 మంది ప్రయాణిస్తున్నటువంటి విమానంలో దాదాపుగా 6గురిని మాత్రమే కాపాడారు అనేటటువంటిది వెల్లడైంది. మరి ఇప్పటికే అందినటువంటి సమాచారం ప్రకారం విమానం ఏదైతే రష్యా మీదుగా గోజిని వెళ్తూ ఉన్నటువంటి ఈ విమానం ఒక్కసారిగా ఆక్టో ప్రాంతంలో కుప్పకూలిపోయింది అనేటటువంటిది తాజా సమాచారం. ఆకాశంలో వెళుతున్నటువంటి ఈ విమానానికి సంబంధించి ఆ పక్షి ఢీకొన్నటువంటి సందర్భంలో ఆ విమానం అదుపు తప్పిందని ఇక్కడ కజకిస్తాన్ వార్తా మీడియా వెల్లడించింది. మరి అంతేకాకుండా అది విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించి ఏదైతే ఆ ప్రాంతంలో ఆక్టో ప్రాంతంలో ల్యాండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసింది. మరి ఈ సందర్భంగా కూడా పలుమార్లుగా ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. గిరగిరా తిరుగుతూ ఈ ల్యాండ్ అయ్యే సందర్భంలో నేలను బలంగా ఢీకొన్నటువంటి సందర్భంలో బలమైన ఈ ఘోర విమాన ప్రమాదం సంభవించింది అనేటటువంటిది ఈ కజకిస్తాన్ మీడియా వెల్లడించినటువంటి అంశం. మరి ఇందుకు సంబంధించి పడిన వెంటనే మంటల్లో చిక్కుకున్నటువంటి విమానం నుంచి దాదాపుగా కేవలం ఒక 6గురిని మాత్రమే భద్రతా బలగాలు ఫైర్ సిబ్బంది కాపాడారు అనేటటువంటిది వెల్లడైంది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే తాజా సమాచారం అయితే కనుక ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికీ ఎంతమందిని ఏదైతే ప్రస్తుతానికైతే కనుక ఆ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఆర్తనాదాలు మిన్నంటున్నాయి, చనిపోయినటువంటి వారికి సంబంధించి అలాగే గాయాల పాలైనటువంటి వారిని మరి బయటికి సురక్షితంగా వచ్చినటువంటి వారు వీరందరినీ కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. వారి యొక్క బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తున్నటువంటి పరిస్థితి. మరి స్థానికంగా కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందవేస్తున్నారు. మరి ఆకాశంలో జరిగినటువంటి ప్రమాదానికి ప్రధాన కారణం మంచు. ఆ తర్వాత చూస్తే అటుగా వస్తున్నటువంటి ఒక పక్షి ఢీకొన్నది అనేటటువంటిది కూడా ఇందులో ప్రధానంగా వెల్లడవుతున్నటువంటి అంశం. మరి మొత్తం మీద చూస్తే విమానం అయితే కనుక సురక్షితంగా బయలుదేరినా కూడా ఆకాశంలో సాంకేతిక లోపమని కూడా మరోవైపు చెప్తున్నటువంటి సమాచారం వెల్లడవుతోంది. మరి ఇప్పటికే చూస్తే కనుక పక్షి ఢీకొన్న తర్వాత ఏదైతే ఇంజిన్లో నుంచి మంటలు రావడంతో ఆ మంటలు నేపథ్యంలో వెంటనే ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ ఘటన సంభవించింది. దీంతోనే ప్రయాణికులు ఎక్కువగా దాదాపుగా 110 మంది ఉన్నటువంటి ప్రయాణికుల్లో కేవలం 6ని కానీ రక్షించడం అయితే జరిగింది. మరి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కజకిస్తాన్ ఇప్పటికే వారి వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పటికే వెల్లడి చేసింది. మరి మొత్తం మీద చూస్తే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు వారు టికెట్స్ ఎక్కడైతే బుక్ చేశారో ఆ టికెట్స్ కానీ విదేశాల్లో ఎవరెవరు ఈ ప్రయాణం చేస్తున్నారు అనేటటువంటి దానిపై కూడా సమగ్ర సమాచారం తెప్పించుకునేటటువంటి పనిలో కజకిస్తాన్ అధికారులు పూర్తి సమాచారంతో మరికొద్దిసేపట్లో బులెటిన్ కూడా వెల్లడి చేసేటువంటి అవకాశం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.